తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం అయితే హోరాహోరీగా జరుగుతుంది. సో ఈ సందర్భంగానే సూర్యాపేట నియోజకవర్గం సూర్యాపేట పట్టణ మున్సిపాలిటీలో 35వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆదిమూల విజయశ్రీ గారు పోటీ చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగానే వాళ్ళు ప్రచారం కూడా హోరాహోరీగా చేస్తున్నారు. సో వారికి ప్రజల నుంచి 35వ వార్డు ప్రజల నుంచి వీళ్ళకి ఎలాంటి సపోర్ట్ వస్తుందో, ఎలాంటి స్పందిస్తారు అనేది వారు మాట్లాడి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఎట్లా మీకు ప్రజల నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుంది? చాలా బాగా స్పందన వస్తుందండి. చాలా బాగా మేము శ్రమ పడుతున్నాం ప్రజల కోసం. మేము ఏ పని చేసినా చాలా శ్రద్ధగా వాళ్ళకు ఉపయోగపడేటట్టు అన్ని మేము వారికి అందిస్తామని మాటిస్తున్నాను. వారు మాకు బాగా చాలా చాలా స్పందన ఇస్తారు. మేము ఇంటికి వెళ్తే ప్రజల్లో మాకు మరి పోయినసారి మేము ఓడిపోయినాం కాబట్టి ఈసారి చాలా స్పందన ఉంది. చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు మమ్మల్ని. సో మీకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారి నుంచి మీ ఒక ముఖ్య నాయకుల నుంచి ఎలాంటి సపోర్ట్? మంత్రి గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు మాకు. ఆయన చేసిన ఈ పనులన్నీ మేము కూడా జనాల్లోకి తీసుకెళ్తున్నాము. అవి చాలా స్పందన మాకుంది. నిన్న అవి కడపత్రాలు ఇచ్చిర్రు, ఆ పాంప్లెట్స్ ఇంటింటికి మేము పంచుతున్నాము. వాళ్ళు కూడా చాలా జగదీష్ రెడ్డి, కేసీఆర్ ప్రభుత్వం చాలా అభివృద్ధి పొందినాము, రైతు బంధు ఇవి మాకు రావట్లేవు, ఇప్పుడైతే చాలా టైంకి వచ్చేది, ఈ ప్రభుత్వం బాగాలేదని వాళ్ళు కూడా మాకు చెప్తారు. చాలా బాగుంది. మీరు ఇక్కడ 35వ వార్డులో మీరు కౌన్సిలర్ గెలిచిన తర్వాత మీరు ఎలాంటి సమస్యల మీద ఫోకస్ పెడతారు, ఎలాంటి అభివృద్ధి చేస్తారు? ఈ కాలువలు బాగా చేపిస్తామండి, లైట్స్, వాటర్ ప్రాబ్లం, రోడ్లు ఇవన్నీ చేపిస్తామండి. ప్రజల కోసమే మాకు నిత్యం అందుబాటులో ఉంటాం. వాళ్ళు ఏ సహాయం కోరినా మేము చేస్తాం. సో చెప్పండి అన్న, మీరు ఇక్కడ వార్డులో ఎలాంటి సమస్యలు గుర్తించారు, ఎలాంటి డెవలప్మెంట్ మీరు ఇక్కడ వార్డులో కౌన్సిలర్ గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? మా వార్డులో ఫస్ట్ గంజాయి నిర్మూలన చేయాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. అట్నే మన నైట్ పూట 12 గంటలకి రోడ్ల మీద తిరిగి చాలా ఇబ్బంది అవుతుంది ప్రజలకి. ఏ ఇంటికి పోయినా కానీ వారు నైట్ పూట తిరుగుతున్నారు. ఏందా ఇది అని ఆయన పాలన పోవాలని అందరు అనుకుంటున్నారు. రేపు 11వ తారీఖు నాడు అందరూ కారు వైపే ఉన్నారు, కారు గుర్తుకే ఓటేద్దామని అంతా నిర్ణయం తీసుకున్నారు వార్డు ప్రజలందరూ. 10 సంవత్సరాల పీడ విరగబోతుంది 11వ తారీఖు నాడు. జై తెలంగాణ. ఓకే నాన్న, చెప్పన్నా మీరు సో చూసుకున్నట్లయితే మీరు ముందుండి బాగా వారికి సపోర్ట్ చేస్తున్నారు. సో ఎట్లా ఉంది రెస్పాన్స్? చాలా మంచి స్పందన. ఎందుకంటే వీళ్ళ నాన్నగారు ఆర్టీసీ కండక్టర్, మంచి పేరుంది, ఈ కుటుంబానికే మంచి పేరుంది. గతంలో కూడా విజయశేఖర్ 2 సార్లు పోటీ చేసిండు, ఆ సింపతి కూడా ఉంది. ఇళ్ళలో పోయి ఓట్లు అడుగుతుంటే మాకు జగదీష్ రెడ్డి గారు చాలా మంచి పరిపాలన ఉంది, ఆయన చాలా మంచోడు, ఈ ఒక్కసారి ఖచ్చితంగా మనం మళ్ళీ కేసీఆర్ని తెచ్చుకోవాలి, కారు గుర్తు కోటేసి మంచి మెజారిటీతో గెలిపిస్తా అంటారు. ఇంకోటి ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటంటే ఇళ్ళకి వెళ్ళి మేము డోర్ టు డోర్ తిరుగుతున్నాం. చాలా అసలు నాకైతే నేను చాలా సంతోషం అనిపించింది. జగదీష్ రెడ్డి గారి మీద ఇంత అభిమానం ఉందా అనిపించింది నాకు. ఇక్కడ ఇళ్ళకి వెళ్తే అయ్యా ఇది పూటకో పార్టీలు మారేటోళ్ళు, ఈసారి ఖచ్చితంగా విజయశేఖర్ వాళ్ళ అక్క విజయశ్రీని గెలిపిస్తాం, ఖచ్చితంగా గెలిపిస్తాం, ఓట్లు వేస్తాం మంచి మెజారిటీతో. ఇది సూర్యాపేటనే సంచలనమైన మెజారిటీతో గెలిచే సీట్ ఇది. ఈ విజయాన్ని మళ్ళీ గెలిచిన తర్వాత కూడా మీకు మేము ఈ కృతజ్ఞతలు తెలియజేస్తాం ఈ వార్డు ప్రజలకు కూడా. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇక్కడ గంజాయి బ్యాచ్ ఉంది. ఆ గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఎమ్మడి తిరిగి ఇదంతా ఇక్కడ ఎక్కడికి పోయినా భయాందాలతో చీకటి అయితే చాలు 6-7 దాడితే ఈ సందులలో ఎవరు తిరిగే పరిస్థితి ఉండదు. ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే వాళ్ళు కోరుకునేది ఏంటంటే అయ్యా నువ్వు గెలవాలి, గెలిచి ఇక్కడ ఈ గంజాయి నిర్మూలనని లేకుండా చేయాలి. తర్వాత సీసీ కెమెరాలు, ఈ కొంచెం డ్రైనేజీ చాలా ప్రాబ్లం ఉంది. ఇది వరకు ఉన్న చర్చ్ కాంపౌండ్ కాదు ఇది, ఇప్పుడు అంతా మారిపోయింది. ఇక్కడ రావడానికి భయపడేవాళ్ళు ఇది వరకు, ఇప్పుడు ఇంత మంచిగా ఉంది. అది మన జగదీష్ రెడ్డి దయ వల్ల అని చెప్తారు. సో మీరు ప్రధానంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఏమో అధికారం ఉందన్న భరోసాను ముందుకెళ్తుంది, బీజేపీ పార్టీ ఏమో సెంట్రల్లో అధికారం ఉందన్న భరోసాను ముందుకెళ్తారు. మీరు ఇక్కడ సూర్యాపేటలో ఎలాంటి భరోసా, ఎలాంటి అభివృద్ధి చూపించి ఓటు అడుగుతున్నారు మీరు? అవును, ఈ 10 ఏళ్ల కాలంలో ఏదైతే కేసీఆర్ గారు 2014-15లో ఎప్పుడైతే ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుండి ఈ 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, ఈ సూర్యాపేటకు ఈ 10 ఏళ్లలో అత్యంత అభివృద్ధి జరిగింది. మంత్రి జగదీష్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి కావాల్సినవన్నీ ఇక్కడికి ఏం కావాలన్నా అన్ని తీసుకొస్తారు. మరి రాబోయే ప్రభుత్వం కూడా కేసీఆర్ ప్రభుత్వమే. ఇక్కడ దానిపై చూస్తారు తప్ప ఏంటి పోయినా అంత ఇంత పల్లెటూరులో భూమి ఉంటుంది, దానికి ఆయా టయానికి రైతు బంధు పడేది, రైతులు చల్లగా ఉండేది. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి రూపాయి పనిచేసే పరిస్థితి లేదు.
ఎక్కడన్నా ఏ బజార్లో ఎక్కడ చూసినా డ్రైనేజీ కానీ చెత్త కుప్పలు మొత్తం ఎక్కడికక్కడికి. ఇక్కడ తిరిగి వార్డులలో కాలువలు తీసే దిక్కు లేదు. ఎవరైనా గెలిచిన ఇది వరకు ఉన్న నాయకులు ఎవరైతే అధికార పార్టీ నాయకులు వాళ్ళని మందలిస్తే వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం తప్ప డబ్బుల మీద సోయి ఈ వార్డు మీద లేదు. ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే మనుషుల దగ్గరికి వెళ్తారు, ఓట్లు అని చెప్తారు, వాళ్ళకి డబ్బులు ఇస్తారు, అది అధికారాన్ని అడ్డం పెట్టుకుంటారు. ఎలా అధికారం ఉంటే ఆ అధికార పార్టీలోకి పోవటం, అందులో డబ్బులు సంపాదించుకోవటం, మళ్ళీ గెలవంగానే ఇంకో పార్టీ. ఇదే కాబట్టి ఇది ఇక్కడ కావాల్సింది ఏంటంటే నిజాయితీగా పని చేసేవాళ్ళు, ఈ వార్డుని అభివృద్ధి చేసేవాళ్ళు కావాలి. కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా మేము ఇళ్ళకి ఇచ్చి ఓట్లు అడుగుతుంటే అయ్యా మేము గెలిపిస్తాం, ఓట్లేస్తాం, మా కుటుంబ సభ్యులు అని ప్రతి ఒక్కరి కాడికి పోయి మాట్లాడితే చాలా మంచి స్పందన. చెప్పండి మేడం, మీరు లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ యొక్క 35వ వార్డు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? 35వ వార్డు ప్రజలకు నా నమస్కారములు. కారు గుర్తుకు నాకు ఓటు వేసి నాకు అత్యధికమైన మెజారిటీతో నన్ను గెలిపించగలరని మీ అందరికీ నమస్కారం చేస్తున్నా. 35వ వార్డు ప్రజలందరూ రేపు 11వ తారీఖు జరగబోయే పోలింగ్లో మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని శిరస్సు వంచి వాళ్ళకి నమస్కారం చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ మేడం, థ్యాంక్ యూ. ఓకే.